నానో ఇన్స్టిట్యూట్స్ అనగానే నానో అంటే మనకు గుర్తొచ్చేది చాలా ప్రిసైజ్గా, చాలా మైన్యూట్ థింగ్ అనేది. మీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి ఎందుకని నానో అని పెట్టుకున్నారు? ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పిన పదం ప్రిసైజ్ అంటారు కదా. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఇవి రిలేటివ్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో రిలేటివ్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు నేను ఎంత బాగా చేశాను అనేదే కాకుండా నాకన్నా వేరే వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ రిక్వైర్స్ మైన్యూటెస్ట్ అటెన్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్. సో సబ్జెక్ట్లో ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక చాప్టర్ విధంగా కాకుండా కాన్సెప్ట్, సబ్ కాన్సెప్ట్, దాని మీద ఉన్న మోడల్ క్వశ్చన్స్లలో పిల్లోడు ఎలా చేస్తున్నాడు, ఈ లెవెల్ ఆఫ్ ఇంట్రికసీస్ అవసరం. అలాగే పిల్లోడు స్ట్రెంగ్స్ ఎక్కడ ఉన్నాయి, వీక్నెస్ ఎక్కడ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్లో ఏ ఏరియాస్లో బాగా చేయగలుగుతున్నాడు, దిస్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ ఈజ్ నీడెడ్. సో ఈ డీటెయిలింగ్ చాలా విషయాల్లో అవసరం కనుక వి థాట్ నానో ఈజ్ ద రైట్ వర్డ్ ఫర్ ఎనీ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ దిస్ ఎరీనా. ఓకే, అయితే ఇప్పుడు నానో అంటే చాలా చాలా సూక్ష్మంగా చూడాలి, దాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి. యూజువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే ఉండేటువంటి ఒక ట్రెండ్ ఏంటంటే ఓకే ఈ సబ్జెక్టు లేకుంటే ఈ లెసన్ ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా వస్తాయి, దీంట్లోంచి చాలా చాలా తక్కువ వస్తాయి, దీన్ని వదిలేసేయండి, ఎంతసేపు నాకు మార్క్స్ కావాలి, ర్యాంక్ కావాలి అదే ఉంటుంది తప్ప అలా ఎక్స్క్లూడ్ చేయాలి, దీన్నే ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, ఆ కాన్సెప్ట్ని ఎట్లా చూస్తారు మీరు? ఫార్చునేట్లీ ఈ జేఈ అడ్వాన్స్డ్ అనే ఎగ్జామినేషన్ ఎలా అవుతుందంటండి, ఈవెన్ నీట్ కూడా కరెంట్ ఈసారి వచ్చిన పేపర్లో తీసుకుంటే విషయం పట్ల పైపైన అవగాహన ఉండి సూక్ష్మంగా విషయ పరిజ్ఞానం లేని పిల్లోడు ఈ పేపర్ని అటెంప్ట్ చేయలేడు. చాలా టఫ్ వచ్చింది అనేది కూడా విన్నాను. చాలా టఫ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దాంట్లో ఒక్క క్వశ్చన్ చేయాలన్నా కూడా ఆ విషయం సూక్ష్మంగా అర్థమై ఉండాలి. సో పిల్లోడికి బ్రెడ్త్ లెంత్ ఆఫ్ ద కాన్సెప్టే కాదు, డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని చాప్టర్లు ఎన్ని చేశారనే దానికన్నా కూడా చాప్టర్ని ఎంత లోతుగా అధ్యయనం చేశారనేది చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది జేఈ అడ్వాన్స్ లాంటి ఎగ్జామినేషన్లో. సో ప్రతి చాప్టర్ని చదువుకున్న ఏ చాప్టర్ అన్నా కూడా సూక్ష్మంగా చేస్తేనే దాంట్లో మార్కులు అనేవి రావడం జరుగుతుంది. అంటే నేను 100% తరువు ఉండక్కర్లేదు అనుకుంటున్నాను. 100% ఓకే టాపర్ అయితే తరువు ఉంటాడు, నా వల్ల ఓన్లీ 50% ఆఫ్ ద చాప్టర్సే అవుతాయి. సో ఇప్పుడు 50% ఆఫ్ ద సిలబస్ నా వల్ల అవుతుంది. అయితే నేను ఏం చేయాలి? నార్మల్గా అయితే జనాలు ఏం చేస్తారు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే 50% ఆఫ్ ద సిలబస్ చదువుకొని వెళ్తారు. కానీ 50% ఆఫ్ ద సిలబస్ చదువుకునే కన్నా ఏవైతే చదువుతున్నామో ఇక్కడ డెప్త్లో 50% కొంతమంది కాంప్రమైజ్ అవుతుంటారు. దీంట్లో ఈ చాప్టర్లో నేను ఇంతవరకే చేస్తాను, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వదిలేస్తాను అంటారు. సో 2 చాయిసెస్ ఉన్నాయి. అయితే 50% చాప్టర్స్ చేసుకోవచ్చు, లేదంటే డిఫికల్టీ లెవెల్లో 50% వదిలేయచ్చు. జేఈ అడ్వాన్స్ లాంటి ఎగ్జామినేషన్లో 50% సిలబస్ చేసుకున్నా కూడా దాన్ని కంప్లీట్ డెప్త్కి ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. సో డెప్త్లో ఎక్కడ కాంప్రమైజ్ చేసుకోవడానికి కుదరదు. కనుక సూక్ష్మంగా ఏ చాప్టర్ చదివినా, కొన్ని చాప్టర్లు చదివినా పర్లేదు, కానీ వాటిని సూక్ష్మంగా ప్రతి విషయం దాంట్లో అవగాహన ఆలోచించి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ జేఈ అడ్వాన్స్ యాజ్ అన్ ఎగ్జామినేషన్ ఈస్ డిఫరెంట్. అవును, అందులోనూ ఫిజిక్స్ అనగానే కొంచెం తెలుగు స్టూడెంట్స్కి, అంటే మన 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు స్టూడెంట్కి కొంచెం టఫ్ సబ్జెక్ట్ అనేది ఒక ఫీల్ ఉంటుంది కదా. ఈసారి అంటే జేఈలో గత 4 సంవత్సరాలుగా ఈ ట్రెండ్ మారిందండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ని టఫ్ చేశారు, ఫిజిక్స్ని ఈజీ చేశారు. ఒకప్పుడు ఫిజిక్స్ అంటేనే భయం వస్తుంది, ఫిజిక్స్ వాజ్ ద టఫెస్ట్. బట్ లాస్ట్ 4 years ఫిజిక్స్ ఈజ్ ఈజియెస్ట్ ఆఫ్ ద మోస్ట్ స్కోరింగ్ ఫిజిక్స్ అయిపోయింది. అండ్ మ్యాథమెటిక్స్ జేఈలో టఫ్ అయింది. అండ్ ఈసారి నీట్ విషయంలో ఫిజిక్స్ ఆల్వేస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి టఫర్ ఆఫ్ ద 4 బై ద చిల్డ్రన్. ఈసారి ఇట్ హ్యాస్ బికమ్ ద టఫెస్ట్, అంటే చాలా టఫెస్ట్ అయింది. సో ఎగ్జామ్ టు ఎగ్జామ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. జేఈ అడ్వాన్స్లో ఫిజిక్స్, జేఈ మెయిన్లో ఫిజిక్స్ ఈజ్ ద ఈజియెస్ట్ యాజ్ పర్ ద కరెంట్ ట్రెండ్స్. అండ్ నీట్లో ఫిజిక్స్ ఈజ్ ద టఫెస్ట్. అండ్ బిట్స్ లాంటి ఎగ్జామ్స్లో తీసుకుంటే ఫిజిక్స్ ఈజ్ ఓకేష్, మ్యాథ్స్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ దేర్. ఎంసెట్లో మ్యాథ్స్ వెయిటేజ్ చాలా ఉంటుంది, 50% ఆఫ్ ద సిలబస్. సో ఫిజిక్స్ రోల్ ఈస్ నామినల్. సో ఇలా వేరియేషన్స్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మారుతూ ఉంటుంది.
సో ఇక్కడే కరెక్ట్గా మనకి ట్రెండ్ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో, ఏ సబ్జెక్ట్ ఈజీ ఉంటుందో, ఏ సబ్జెక్ట్ టఫ్ వస్తుందో, ఏది అసలు ఇంకా టఫెస్ట్ అవుతుందో అనేది అసెస్ చెయ్యలేని టైంలోనే మీరు చెప్పినట్టుగా ఇన్డెప్త్గా నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది కదా. సో ఆ టైంలో స్టూడెంట్స్ మీద ఫోకస్ అనేది నానో ఎలా పెడుతుందండి? సో నానోలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బోత్ వి ఫౌండర్స్, నేను శ్రీనివాస్ గారు ఇద్దరం వీఆర్ ఫ్రమ్ ఏ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి టీచింగ్ అన్నా లేదంటే అకాడమిక్స్ అన్నా ప్యాషన్ తోటి వీఆర్ హియర్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. సో మేము ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తామండి. కాంపిటీషన్ విషయం అయినా లేదంటే ఎనీ లేటెస్ట్ న్యూస్ యాజ్ ఫార్ యాజ్ దిస్ వీ కీప్ ఏ ఐ ఆన్ ఇట్. అండ్ వీ ఆల్సో ట్రై టు యాంటిసిపేట్ వీటన్నిటి ఇప్పుడున్న డేటాని బేస్ చేసుకొని. ఇప్పుడు లాస్ట్ టైము నీటిలో ఒక పేపర్ లీక్ కేసు అవ్వడము, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడము, ఇదంతా జరిగాయి. ఈ జరిగిన దాన్ని చాలా వరకు అంతవరకే ఇన్ఫర్మేషన్ లాగా చూస్తారు. బట్ నానోలో ఏమవుతుందంటే మేమంతా కూర్చొని దీని ఇంపాక్ట్ ఈ సంవత్సరం పేపర్ మీద ఎలా ఉండబోతుంది అనేది ఆలోచిస్తాం. అంటే 1 year ahead. సో లాస్ట్ టైము మేజర్గా సుప్రీంకోర్టులో జరిగిన గొడవ ఏంటంటే 720 700 పైన చాలా ఎక్కువ మంది వచ్చేసారు. దాదాపు 1000 మంది 700 దాటేశారు. 720లో ఇది ఎలా పాసిబుల్ అని చాలా మంది క్వశ్చన్ చేశారు. ఏదో జరిగింది, ఇది కాపీ వల్లే పాసిబుల్ అయిందని క్వశ్చన్ చేశారు. సో నార్మల్ బీయింగ్ ఏం చేస్తాడు, ఎన్టీఏ పాపం ఈ క్వశ్చన్ ట్రస్ట్ చేసినప్పుడు ఈసారి 700లో ఎక్కువ రాకుండా చూసుకుందాం అనేది దీనివల్ల గొడవ అయింది లాస్ట్ టైము. సో న్యాచురల్ టెండెన్సీ ఏముంటుంది, 700లో ఎక్కువ మందికి రానివ్వద్దు అంటే ఏం చేయాలి, పేపర్ టఫ్ చేయాలి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే డిడ్. సో లాస్ట్ ఇయర్ ఆ ఎక్స్పీరియన్సెస్ని పట్టుకొని పేపర్ టఫ్ అవ్వబోతుంది అనే యాంటిసిపేషన్ వీ కుడ్ డూ ఇట్ బిఫోర్ హ్యాండ్. స్టూడెంట్స్ కూడా కమ్యూనికేట్ చేసిన దాని వాళ్ళ కోర్స్ వేర్లో దాన్ని ఇన్కల్కేట్ చేయడం. అంటే మేము టఫ్ పేపర్స్ ఇచ్చే వాళ్ళని చేయడము, క్లాస్ రూమ్లో టీచింగ్లో టఫ్ క్వశ్చన్స్ పెంచడము, డోసేజ్ పెంచడము, ఇవన్నీ చేస్తుంటాం. అంటే విత్ ఆర్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ మా బాధ్యతగా మేము చేసేస్తుంటాం. సో ఇదేమవుతుందంటే ఇది చాలా ఇన్స్టిట్యూషన్స్ చేయలేవు. దట్ ఈస్ వేర్ నానో స్పెషలైజెస్. అండ్ జేఈలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి 2013-14లో ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఇచ్చారు. ఆ వెయిటేజ్ చాలామంది ఆ క్యాలిక్యులేషన్ అర్థం చేసుకోవడానికి సంవత్సరం పట్టింది. వెరాజ్ నానో దట్ ఇయర్ స్కోర్డ్ ద మ్యాక్సిమం బెస్ట్ రిజల్ట్ ఇన్ హిస్టరీ. ఎందుకంటే నానో రిజల్ట్లోనే బెస్ట్ హిస్టరీ. వీ కుడ్ టేక్ దట్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ చేంజ్. అక్కడ ఇంటర్మీడియట్ 1 మార్కు, జేఈలో 40 మార్కులతో సమానం. సో ఎప్పుడు లేని విధంగా ఇంటర్మీడియట్లో చాలా ఎక్కువ పుష్ చేసాం. మచ్ ఇన్ అడ్వాన్స్ అండ్ వీ కుడ్ టేక్ దట్ అడ్వాంటేజ్. ఆ సంవత్సరం ఏమైంది, చాలామంది పిల్లలు వేరే కోచింగ్లలో జేఈలో టాప్ చేశారు కానీ ఇంటర్మీడియట్లో చాలా తక్కువ వచ్చింది. దీంతో ర్యాంకులు పోయాయి. వేరాజ్ అవర్ స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దట్ ఇంటర్మీడియట్ దే కుడ్. సో ఈ న్యూయెన్సెస్ని పట్టుకుంటే అండి we could give lot of advantage to the kids. That is the reason we will always keep ourselves updated. అండ్ అప్డేట్ చేసుకోవడమే కాదు, ఇన్ఫర్మేషన్తో ఆ ఇన్ఫర్మేషన్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మేము గ్రహించి దాన్ని పిల్లలకి అడ్వాంటేజ్ ఇవ్వడం జరుగుతుంటుంది నానోలో. దట్ ఈస్ వేర్ వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ ఈవెన్ ఆన్ ఏ ఆల్ ఇండియా బేసిస్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.